ఒక్కటిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు వచ్చింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళు వైఖరిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో రైతు భరోసా పెట్టేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడుతుంది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఒక్క పథకం మీద కూడా స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టేటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా ఇది వాపసిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు డబ్బా వచ్చేది కొడుతూనే వాళ్ళు గుర్తు వచ్చింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన వాళ్ళ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ కూడల విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేంటో మహాప్రపంచం లాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు వినియోగిస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఏమి లేదు. వెరసి ఇష్యూస్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం మనకు ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టు కనపడలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం. రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని బాగు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శక్తి ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీరు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే మా ఎమ్మెల్యే అర్థం దానికి సమాధానం చెప్తలేదు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు. వాటిని క్యాష్ వంతరంగా ఈస్మాన్ కాలంలా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లా ఉన్నది తప్ప పట్టించుకున్నట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏంటి అనే దాంట్లో ఏ ఒక్కదాన్ని కూడా గ్యాస్ కాసే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ వచ్చేలా ఉంది తప్ప బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము సాధిస్తాం, మా గోల్స్ ఇది, మా టార్గెట్స్ ఇది అని పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, ఇవాళ బడ్జెట్ విశేషాలు మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఇదంతా కూడా తీర్చి చెందాలబోతాం. థ్యాంక్ యూ.